నమస్తే, వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. రైతు మిత్రులారా, ఈ యాసంగిలో ఎక్కువగా సాగు చేసేటువంటి పంటలు ఏంటి, అసలు వాటిలో అధిక దిగుబడి పొందాలంటే ఏం చేయాలి, ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా మనం అధిక దిగుబడి పొందగలుగుతాం, ఇలాంటి విషయాలకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ ఏ రామకృష్ణ బాబు గారు. సార్ నమస్తే. నమస్కారం అమ్మా, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ అమ్మా. అండ్ రైతు మిత్రులారా, మీరు ఈ యాసంగి పంటలో మీరు ఏ పంటలు సాగు చేస్తున్నా సరే వాటి గురించి తెలుసుకోవాలన్నా, సస్యరక్షణ చర్యల గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి. సార్ లైవ్లో ఉంటారు, ఆన్సర్ ఇస్తారు. సార్, మనము సస్యరక్షణ చర్యల గురించి మాట్లాడుకుంటే ముందు అసలు ఒకసారి మన తెలంగాణ విషయానికి వస్తే యాసంగిలో రైతులు ప్రధానంగా ఎక్కువగా సాగు చేసేటువంటి పంటలు ఏంటి సార్? మనకు ప్రధానంగా యాసంగిలో వరి ఎక్కువ మొత్తంలో సాగు చేస్తారు. వరి తర్వాత వేరుశెనగ, మొక్కజొన్న, ఇది ప్రధానంగా ఈ మూడు ఉంటాయి. దీంతో పాటుగా అక్కడక్కడ మనకు అంటే తక్కువ మోతాదు అంటే ఒక 2-3 వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ కుసుమలు కానీ, ఇప్పుడు అక్కడక్కడ సన్ఫ్లవర్ అంటే ఈ పొద్దుతిరుగుడు కూడా సాగు చేస్తున్నారు. దీంతో పాటుగా మినుములు, పెసర కూడా కొంత ప్రాంతంలో రైతులు సాగు చేస్తున్నారు. మనం ప్రధానంగా చూసుకుంటే బెంగాల్ గ్రామ్ అంటే ఈ శనగ కూడా అంటే వేరుశెనగ తర్వాత శనగ కూడా కొన్ని ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు. దగ్గర 15,000 ఎకరాల వరకు మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తారు. అయితే ఇవన్నీ కూడా వివిధ ప్రాంతాల్లో అంటే వరి తప్ప మిగతావన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువైనాయి. ఉదాహరణకు వేరుశెనగ చూసుకుంటే మనకు ఎక్కువగా ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో నల్గొండ, తర్వాత పూర్వ మహబూబ్నగర్ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. అట్లాగే పప్పు శనగ తీసుకుంటే మనకు ఈ ఎక్కడైతే నల్లరేగడి ప్రాంతాలు అంటే అంటే నీటి రబీ సీజన్లో ఈ గద్వాల ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. దీనికి తోడుగా కొన్ని హార్టికల్చర్ క్రాప్స్ కానీ, లేకపోతే కూరగాయల పంటలు, తర్వాత ఈ మిర్చి ఇటువంటివన్నీ కూడా మనకు రబీలో రైతాంగం సాగు చేస్తూ ఉన్నారు. ఓకే రామకృష్ణ సార్, ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఈ యాసంగి పంటలు మీరు అన్నట్టు వివిధ రకాలైనటువంటి పంటలు సాగు చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా రైతులు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఏంటి, అంటే ఏ విధంగా ఎక్కువగా నష్టపోతున్నారు, అలాంటి నష్టపోకుండా అధిక దిగుబడి పొందాలంటే ముఖ్యంగా యాసంగి విషయానికి వచ్చేసరికి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అంటే ఓవరాల్గా అంటే యాసంగికి సంబంధించి చేపట్టాల్సినటువంటి సస్యరక్షణ చర్యల గురించి ముందు మనం మాట్లాడుకొని అన్ని రకాల పంటలకు సంబంధించి ముందు మీరు ఇంట్రొడక్షన్ ఇస్తే తర్వాత మనం ప్రోగ్రాంలోకి వెళ్తాం. ఇప్పుడు మనకు ప్రధానంగా ఈ పంటల్లో మనకు ఎక్కువగా సాగు చేస్తున్నారు కాబట్టి రైతులు వీటిలో ముఖ్యంగా అధిక దిగుబడి అంటే మనకు ప్రస్తుతానికి మంచి వరిలో కానీ దాంట్లో కానీ మంచి దిగుబడులే వస్తూ ఉన్నాయి. ఇటువంటి మంచి దిగుబడులే వస్తూ ఉన్నాయి. అయితే ఈ మనకు ఇంకా మనకు కొన్ని చీడపీడల ద్వారా కానీ మిగతా అనుకోకుండా వచ్చే పరిస్థితులను మనం అధిగమించి మంచిగా సాగు చేయాలంటే రైతులు ఖచ్చితంగా మొదటి నుంచి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం విత్తనం మొదలు దగ్గర నుంచి మనం కోత కోసే వరకు వాతావరణ పరిస్థితులు కానీ దానికి అనుగుణంగా మన రైతులు చేపట్టవలసిన వ్యవసాయ పనులు, ఈ పొలం పనులు కూడా ఉంటాయి. కాబట్టి రైతులు మంచి దిగుబడి సాధించాలంటే మొట్టమొదటిగా మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. వివిధ పంటల్లో ఈ మంచి విత్తనంతో పాటుగా మనం సాగు చేసే పద్ధతులు అంటే కరెక్ట్ టయానికి అంటే నిర్ణీత దశలో ఒక మనకు సూచించిన మేరకు శాస్త్రంలో సూచించిన మేర వీటి కట్ ఆఫ్స్ అంటే డేట్ ఆఫ్ సోయింగ్స్ కట్ ఆఫ్స్ అంటే వాటిని పాటిస్తూ మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకొని దాని తర్వాత మంచి ఎరువుల యాజమాన్యం అంటే శాస్త్రవేత్తలు సిఫారసు చేసినటువంటి మోతాదులో ఎరువులను మంచి తగు మోతాదులో యాజమాన్యం చేయడం ఒకటి. ఆ తర్వాత ఇప్పుడు మనకు ఈ యాసంగిలు ఏమంటే మనం నీరంతా కూడా బోరు బావుల కింద, తర్వాత ఏదైనా చెరువుల కింద ఎక్కువగా పండిస్తూ ఉంటారు. కాబట్టి నీటి ఎద్దడి తగలకుండా కీలక దశలలో అంటే వివిధ పంటల్లో ప్రతి పంటకు ఒక కీలక దశ అని ఉంటుంది. ఆ కీలక దశల్లో నీటి ఎద్దడికి గురి కాకుండా, నీటి ఒత్తిడికి గురి కాకుండా
మనం పైపాటుగా అంటే సప్లిమెంటరీ ఇరిగేషన్ ఇవ్వగలిగితే మనం మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ముఖ్యంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే ఈ సస్యరక్షణ చర్యలు. మనం పొలంలో అది ఏ పంట అయినా సరే, వరి కానీ మొక్కజొన్న కానీ. మనం సస్యరక్షణ చర్యల గురించి మాట్లాడుకుందాం, మీరు చెప్పండి విందాము. అయితే ఇంకొకసారి రైతు మిత్రులకి ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే, మొత్తం ఓవరాల్గా సస్యరక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి, ఏంటి యాసంగిలో సాగు చేసేటువంటి పంటలు ఏంటి, వాటి సస్యరక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి, ఇవన్నీ కూడా మనం సార్ని అడుగుదాము, తెలుసుకుందాము. అయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఫోన్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనమైతే ఇప్పుడు సస్యరక్షణ చర్యల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సార్ ఆ టాపిక్ కంటిన్యూ చేస్తారు. సార్, ఓవరాల్గా సస్యరక్షణ చర్యలకు సంబంధించి ఏం చేయాలి ఏంటి అనేది, మీరు నీట్ వాటర్ వరకు వచ్చారు కదా, ఒకసారి కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఈ మనకు ప్రధానంగా ఏంటంటే, మనకు ఈ పురుగు తెగుళ్ళ ద్వారానే దగ్గర మనకు 30% వరకు మనం రైతులు కనుక నెగ్లెక్ట్ చేస్తే 30% వరకు, 30 నుంచి కొన్నిసార్లు పురుగు ఉద్ధృతి కానీ తెగులు ఉద్ధృతి కానీ ఎక్కువైనప్పుడు 80% కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ పురుగులు తెగుళ్ళ విషయంలో మొదటి నుంచి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి ముఖ్యంగా వరి మొక్కజొన్న ఇటువంటి పురుగులలో, ఇటువంటి పంటల్లో మనకు ఈ పురుగు ఉద్ధృతి కానీ ఇవి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటికి తగిన సమయంలో, అంటే ఎప్పటికీ పొలం చుట్టూ తిరుగుతూ పొలాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఒక సరైన సమయంలో మనం చర్యలు తీసుకుంటే మనకు ఈ పురుగు తెగుల బారి నుంచి పంటను కాపాడుకొని కొంతవరకు పంట నష్టాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే, మనం ఈ వివిధ రకాల పురుగులను మనం మొదటనే అరికట్టడం కోసం రైతులు ఈ విత్తన శుద్ధి అనే ప్రక్రియను గనక స్టార్ట్ చేసుకొని విత్తుకుంటే, మనం విత్తుకున్న ఒక 15 నుంచి 20 రోజుల వరకు మనం పంటను ఈ రసం పీల్చే పురుగుల బారి నుంచి కానీ, లేకపోతే వేరు వ్యవస్థకు సంబంధించినటువంటి కుళ్ళు తెగులు, ఇటువంటి తెగుళ్ళ బారి నుంచి కూడా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సస్యరక్షణ అనేది చాలా ముఖ్యమైన కీ రోల్, అంటే ముఖ్యమైన పాత్ర వహిస్తుంది పంటల్లో అధిక దిగుబడి సాధించడానికి. ఇప్పుడు మనం ఈ సస్యరక్షణ చర్యల్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి. అంటే మనకు పర్యావరణానికి హాని కలిగించకుండా పర్యావరణాన్ని సమతుల్యతను కాపాడుకుంటూ రైతులు జనరల్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎక్కువ మంది, చాలా మటుకు రైతులు ఇప్పటికీ కూడా మనం ఎక్కువగా ఈ సస్యరక్షణ చర్యల్లో ఎక్కువగా ఈ పెస్టిసైడ్స్, అంటే కెమికల్ పెస్టిసైడ్స్ను మనం విరివిగా వాడడము, తర్వాత ఈ కెమికల్స్ని పంటలో పురుగు అంటే ప్రొఫిలాక్టిక్గా కూడా ప్రొఫిలాక్టిక్ అంటే ముందుగానే పంట వస్తుందేమో, ముందుగానే పంట రాకముందే క్రిమి సంహారక మందులు, అంటే పురుగు ఆశించక ముందే పురుగు రాకుండా ఉంటుందని ఆశతో ముందుగానే క్రిమి సంహారక మందులు, రకరకాల మిక్చర్స్ కలపడం కూడా మనం రైతుల దగ్గర అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఇట్లా కాకుండా మనము కొన్ని సూచనల మేరకు, కొన్ని శాస్త్రీయ అవగాహన మేరకు మనం గనక పిచికారీ చేసుకుంటే, ఇట్లా పెట్టుబడి పరంగా, అంటే పంట రక్షణకు వినియోగించే మందుల ద్వారా మనకు చాలా పెట్టుబడి పెరుగుతుంది. ఈ పెట్టుబడిని కూడా మనం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యాసంగిలో, ముఖ్యంగా ఇప్పుడు మనకు యాసంగి చూసుకుంటే, మనకు వరిలో ఇప్పుడు ఇంకా మనకు వానాకాలంలో విత్తిన పంట ఇప్పుడు కోత దశలో ఉంది. ఆల్మోస్ట్ ఈ నెలాఖరికి కానీ అంత కోతలన్నీ అయిపోతాయి. మళ్ళీ మనకు వెంటనే నారు, ఒకవైపు యాసంగికి నారు తయారవుతుంది. ఈ డిసెంబరు నవంబరు లోపల మనకు యాసంగి పంట అంతా కూడా నాట్లు వేయడం జరుగుతుంది. సో ఇటువంటి ఈ తరుణంలో ఇంకా రైతులు విత్తన స్థాయిలోనే కొన్ని జాగ్రత్తలు, అంటే విత్తన శుద్ధి పాటించడం కానీ, లేకపోతే మొక్కజొన్న లాంటి పంటల్లో మనకు అనుకున్న టయానికి, సపోజ్ మనకు యాసంగిలో మొక్కజొన్న నవంబరు 15 లోపల వేసుకోవచ్చు. నవంబర్ 15 లోపల ఏ పంటైనా, మొక్కజొన్న కానీ వేరుశెనగ కానీ, ఈ పంటలు నిర్ణీత సమయంలో కనుక వేసుకుంటే మంచి దిగుబడి సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకు ఈ పురుగులు తెగుళ్ళు తొందరగా ఆశించకుండా కొంచెం బారిన బయటపడే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఏ పనైనా సరే మనకు వ్యవసాయంలో మొట్టమొదట విత్తన శుద్ధితో స్టార్ట్ చేసుకోవాలి.
విత్తన శుద్ధితో స్టార్ట్ చేసుకోవడం ద్వారా మనం ఇందాక అనుకున్నట్లుగా పంటను మనం 10-15 రోజులు లేదా 20 రోజుల వరకు కూడా ఈ వివిధ రకాలైనటువంటి పురుగుల బారి నుంచి కాపాడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వరిలో మొక్కజొన్నలో కానీ లేకపోతే ఈ వేరుశెనగ ఇటువంటి పప్పు శనగ లాంటి లేకపోతే శనగలు పెసర మినుము లాంటి వాటిల్లో విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా పాటించాలి. ఈ విత్తన శుద్ధి పాటించడం ఒక్కొక్క పంటకు ఒక రకంగా ఉంటుంది. ఉదాహరణకు మనము ఈ వరి తీసుకున్నప్పుడు వరిలో కార్బన్డైజిమ్ మనం ఒకవేళ మెట్ట పొలంలో కనుక అంటే డైరెక్ట్ సీడింగ్ చేసినప్పుడు మనం కార్బన్డైజిమ్ 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి ఈ మనకు ఎకరాకు సరిపోయే విత్తనంలో ఎంత మోతాదులో అయితే మందు ఈ 3 గ్రాములు 1 కేజీ ప్రకారం ఎంత మోతాదులో అవుతుందో అదంతా కూడా 1 ఎకరా విత్తనానికి మనం డ్రై పద్ధతిలో పట్టించి తర్వాత పొలంలో నాటుకోవచ్చు. లేదా ఇప్పుడు మనం నారుమడి తయారు చేసుకుని మళ్ళల్లో విత్తుకునే రైతులు ఈ కేజీ విత్తనానికి 1 గ్రాము కార్బన్డైజిమ్ని 1 లీటర్ నీటిలో కరిగించి 1 కేజీ విత్తనాన్ని అంటే కేజీ విత్తనంకి సరిపడా 1 కేజీ విత్తనానికి 1 గ్రాము కార్బన్డైజిమ్ సరిపోతుంది. నీళ్ళలో 1 లీటర్ నీళ్ళలో మనం కలిపి దానిని ఒక 24 అవర్స్ నానబెట్టి మండే కట్టుకొని విత్తుకుంటే మనకు ఈ శిలీంధ్రాలు అనేటివి రాకుండా ఉంటాయి. అలాగే ఈ రకంగా మనకు వేరుశనగలో చూసుకుంటే వేరుశనగలో మనకు ప్రధానంగా వచ్చే పురుగులు తెగులు ఎలా ఉంటాయంటే మనకు వేరుశనగలో కాండము కాలరాట్ అంటాము, కాండము కుళ్ళు తెగులు ఉంటుంది. అట్లాగే మనకు పంట వచ్చిన తర్వాత 30-40 రోజుల నుంచి మనకు కాండము కుళ్ళు తెగులు, కాండము మువ్వ తెగులు అనే ఒకటి వస్తుంది. అంటే పీనట్ స్టెమ్ నెక్రోసిస్, పీనట్ బడ్ నెక్రోసిస్ అనేటివి కూడా మనకు వేరుశనగలో కామన్గా చూస్తూ ఉంటాము. దానికి తోడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా ఈ దీప పురుగులు అంటే ఈ గ్రీన్ లీఫ్ హాపర్స్ ఇటువంటివి కూడా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి ప్రాంతాల్లో ఉన్న రైతులు ఖచ్చితంగా విత్తన శుద్ధి పాటించాల్సిన అవసరం ఉంటుంది వేరుశనగలో. ఈ వేరుశనగలో మనం విత్తన శుద్ధి కనుక చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఈ వేరు పురుగు కూడా వస్తుంది, రూట్ గ్రబ్ అంటాము. అటువంటి ప్రాంతాల్లో కూడా ఈ విత్తన శుద్ధి ద్వారా మనం వేరు పురుగు నుంచి బారిన పడడానికి అవకాశం ఉంటుంది. మనం వేరుశెనగ అనేది సున్నితమైన విత్తనం కాబట్టి వేరుశెనగ పై పొర పోకుండా మనం విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వేరుశెనగ పైనటువంటి పొర సీడ్ కోట్ ఏదైతే ఉందో అది కనుక డ్యామేజ్ కావడం కానీ లేకపోతే ఊడిపోవడం కానీ జరిగితే మనకు ఈ విత్తనం మొలక శాతం బాగా పడిపోతుంది, విత్తనం మొలక కూడా ఎత్తదు. సో ఆ పై పొరను అంటే సీడ్ కోట్ దెబ్బతినకుండా మనము విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా వేరుశనగలో విత్తన శుద్ధి చేయాలంటే 3 గ్రాముల మ్యాంకోజిబ్ కానీ లేకపోతే 3 గ్రాముల మ్యాంకోజబ్బు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకోవచ్చు. మనకు ఒకవేళ కాలర్ రాట్ లేకపోతే ఆకుమచ్చ తెగుళ్ళు వచ్చే ప్రాంతాల్లో అయితే కనుక మనం ఒక శిలీంద్ర నాశకతో కూడా దాంతోపాటుగా శిలీంద్ర నాశకతో కూడా మనము విత్తన శుద్ధి చేయాలి. అది టెబుకోర్జోల్ అనే ఒక శిలీంద్ర నాశికిని 1 గ్రాము 1 కేజీ విత్తనానికి పట్టించి విత్తుకోవచ్చు. మనకు కొన్ని ప్రాంతాల్లో ఈ వేరు పురుగు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వేరు పురుగు కోసము మనము 2.5 ml క్లోరోపైరిఫాస్ 1 కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అంటే మనము ఒక విత్తన శుద్ధితో మనం ఒక శిలీంద్రనాశిని, ఒక పురుగు మందు నాశిని అంటే ఇమిడాక్లోప్రిడ్, దీన్ని మనం ఒక 2 ml 1 కేజీ విత్తనానికి కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసుకుంటే కనుక ఈ 3 రకాలైనటువంటి శిలీంధ్రాలు కానీ పురుగులు కానీ ఈ వేరుశెనగ వచ్చే విత్తిన తర్వాత ఒక 20 రోజుల వరకు కూడా పంటను కాపాడుతుంది. సో ఈ రకంగా ప్రతి పంటలో మనకు సిఫారసు చేసినటువంటి, ఉదాహరణకు మొక్కజొన్న తీసుకున్నా కూడా మొక్కజొన్న మనకు అన్ని హైబ్రిడ్స్ అన్నీ ప్రైవేట్ కంపెనీల్లోనే దొరుకుతూ ఉంటాయి కాబట్టి జనరల్గా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఈ విత్తన శుద్ధి చేసే ఉంటారు. ఒకవేళ విత్తన శుద్ధి చేయని అట్లాంటి విత్తనం కనుక తెచ్చుకుంటే దాన్ని కూడా మనం విత్తన శుద్ధి మ్యాంకోజబ్బుతో చేసుకోవచ్చు. లేదా శాంట్రినిల్ప్రోల్ ప్లస్
థయోమిథాక్సామ్ కలిపినటువంటి మందును ఒక 6 ml 1 kg విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకుంటే మనకు ఈ శిలీంధ్రాలు కానీ లేకపోతే రసం పీల్చే పురుగులు కానీ ఈ పంటను 20 రోజుల వరకు కూడా ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. సో అంతేకాకుండా మనకు కత్తెర పురుగు లాంటిది కూడా వస్తుంది. కత్తెర పురుగును కూడా కొంతవరకు అదుపు ఉంచడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా విత్తన శుద్ధి ప్రాముఖ్యత, దీనివల్ల మనకు ఒక టీకాలాగా పనిచేస్తుంది విత్తన శుద్ధి అనేది. కాబట్టి రైతు సోదరులు ఇప్పటికి కూడా విత్తన శుద్ధి విషయంలో కొంత ఏమంటారంటే కొంత మెలకుగా ఉండి దీన్ని ఖచ్చితంగా పాటిస్తే కనుక కొంతవరకు మనం దాదాపు ఈ సస్యరక్షణలో తొలి 20 రోజుల్లో తీసుకోవాల్సినటువంటి లేకపోతే రావాల్సిన పురుగులు కానీ తెగులు కానీ ఆశిస్తే తీసుకోవాల్సినటువంటి సస్యరక్షణ చర్యలపైన ఏదైతే ఖర్చు ఉందో ఆ ఖర్చును తగ్గించడానికి అవకాశం ఉంటుంది. రామకృష్ణ గారు, ఇంకొక విషయం ఏంటంటే సాధారణంగా మీ సైంటిస్టులు చెప్తుంటారు కదా, సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, అప్పుడే మంచి దిగుబడి పొందగలుగుతారు, అంటే అడ్డంకులు రాకుండా ఉంటాయని. అసలు నిజానికి సమగ్ర సస్యరక్షణ అంటే ఏంటి? అంటే రైతాంగము ఎలాంటి పద్ధతులు పాటిస్తే పూర్తిగా వాళ్ళు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టిన వాళ్ళు అవుతారు? ఇప్పుడు సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేటివి మనము ఒక పురుగు మందులపైనే ఆధారపడడం వల్ల ఏమవుతుందంటే ఈ పురుగు మందుల ద్వారా మనం పంటలో ఉన్న పురుగు అప్పటికప్పుడు మనకు మన పంటకు ఉపశమనాన్ని కల్పించవచ్చు. కానీ తద్వారా వచ్చే పరిణామాలు అనేటివి చాలా విపరీతంగా ఉన్నాయి. అంటే ఈ గాలిలో పొల్యూషన్, అంటే కాలుష్యత కానీ లేకపోతే మన తినే ప్రోడక్ట్స్లో, అంటే ఎకనామిక్ ప్రోడక్ట్స్లో ఈ రెసిడ్యూస్ ఉండడం కానీ, లేకపోతే సాయిల్లో రెసిడ్యూస్ ఉండడం కానీ, లేకపోతే పురుగు ఏ పురుగుకు అయితే మనం పిచికారీ చేస్తున్నామో రసాయన మందులు, ఈ పురుగు ఈ యొక్క మనం పిచికారీ చేసినటువంటి మందుకు దాన్ని రెసిస్టెన్స్ డెవలప్ చేసుకోవడం, అంటే ఆ మందును తట్టుకునే శక్తిని పెంచుకొని మళ్ళీ మనం ఇచ్చే డోసు సరిపోక ఇంకా ఎక్కువ డోసు వాడినా కూడా ఆ రెసిస్టెన్స్ని పెంచుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ పురుగు మందులు ఎక్కువగా పిచికారీ చేయడం వల్ల మనకు ప్లాంట్లో ఉండే న్యాచురల్ టాలరెన్స్ కానీ రెసిస్టెంట్ పురుగును తట్టుకునే శక్తిని కూడా ఈ ప్లాంట్ కూడా కొంతవరకు తగ్గిపోతుంది. సో వీటన్నిటి కారణాల దృష్ట్యా తద్వారా ఏమవుతుందంటే మనం ప్రతిసారి ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో మనం డోసులు పెంచుకోవడము, లేకపోతే కొత్త మందు కోసం న్యూ మోడ్ ఆఫ్ యాక్షన్ కెమికల్స్కి మనం ఇన్వెస్ట్ చేయడము, లేకపోతే కనుక్కోవడానికి విపరీతమైన ఖర్చు చేయడం ఇట్లా జరుగుతూ ఉంది. సో వీటినన్నింటినీ మనం కట్టడి చేయడానికి మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు కనుక మనం పాటించగలిగితే కొంతవరకు మనం పురుగు మందులను మనం తగ్గించవచ్చు. అవసరమైన మేరకే మనకు ఎప్పుడైతే పంటలో ఒక పురుగు కానీ తెగులు కానీ ఆర్థికంగా నష్టపోయే స్థాయిని మించి మనకు ఆశించినప్పుడు అప్పుడు మాత్రమే మనం ఈ పురుగు మందులు తెగులు మందులు వాడడానికి అవకాశం ఉంది. సో తద్వారా ఏమవుతుంది, మనకు పురుగు కనపడంగానే రైతాంగం స్ప్రే చేయడం జరుగుతోంది. ఇటువంటి వెంటనే స్ప్రే చేయడము, రకరకాల మిక్చర్స్ కలిపి కొట్టడము, ఇటువంటి ఖర్చు కూడా తగ్గడంతో పాటు మనకు వాతావరణ కాలుష్యం కూడా మనకు దాదాపుగా తగ్గుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి రెసిడ్యూస్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా కెమికల్స్ స్ప్రే చేయడం వల్ల ఈ రెసిడ్యూ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంది. మన ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ కొన్నిసార్లు ఎక్స్పోర్ట్కు ప్రాబ్లం అవుతుంది. అంటే మన పంటల విషయాల్లో కాదు, ఫ్రూట్ క్రాప్స్ కానీ వెజిటబుల్ క్రాప్స్లో కానీ మిర్చి ఇటువంటి వాటిలో రెసిడ్యూస్ అవశేషాలు కనపడినప్పుడు అదొకటి జరుగుతుంది. సో మనం ఈ సమగ్ర సస్యరక్షణ అంటే సమగ్రవంతంగా మన పొలంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే వనరులు ఏదైతే మనం రైతు స్థాయిలో చేయగలిగే పనులను అన్నీ క్రోడీకరించుకొని మనం సమగ్ర సస్యరక్షణ కింద మనం అంటున్నాము. ఈ సమగ్ర సస్యరక్షణలో ముఖ్యంగా ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా వాతావరణం పురుగు మందులపైన ఆధారపడడం వల్ల వాతావరణం దెబ్బతింటుంది. దాంట్లో పాటుగా మనకు ఈ పురుగులపైన ఆశించేటువంటి లేకపోతే పురుగులను ఆధారపడి జీవించేటువంటి కొన్ని శత్రు పురుగులు, మన మిత్ర పురుగులు, ఏవైతే ఈ పురుగులకు శత్రువులు ఉంటాయో అవి మనకు మిత్ర పురుగులు. ఆ మిత్ర పురుగులు పారాసైట్స్ కానీ లేకపోతే బదనికలు, అంటే ఈ బదనికలు కానీ ఇటువంటివన్నీ కూడా ఉదాహరణకు బదనికలు అంటే మనం ఉదాహరణకు సాలీళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే మనకు ఈ తూనీకు జాతికి సంబంధించినటువంటి కొన్ని పురుగులు తీసుకోవచ్చు. ఇటువంటివన్నీ కూడా మనకు పురుగులను కంట్రోల్ చేయడంలో
సహకరిస్తాయి. మనం ఇబ్బడిగా మనం ఈ కెమికల్స్ పైన ఆధారపడడం వల్ల ఈ సహజంగా ఉన్నటువంటి సహజ జీవాలను మనం అంటే జీవ నియంత్రణ పురుగులను కానీ మనము నాశనం చేస్తున్నాం. సో ప్రకృతిలో ఇది ఒక ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. అంటే హోస్ట్ అండ్ పెస్ట్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంది. సో ఈ ఇంబ్యాలెన్స్ను మనం సరిచేయాలంటే ఈ సమగ్ర సస్యరక్షణ పాటించాలి. అంటే మనం వాతావరణ సమతుల్యతను కాపాడుతూ మన పంట ఏ మేరకైతే ఆర్థిక నష్ట పరిమితిని దాటకుండా ఉంటుందో దాన్ని వాటన్నింటినీ మనం బేరీజ్ వేసుకుంటూ మనం మన అందుబాటులో ఉన్నటువంటి విత్తనం భూమి తయారు చేసే దగ్గర నుంచి, అంటే ఉదాహరణకి లోదుక్కులు చేయడం వల్ల మనకు వివిధ పురుగులు భూమిలో కోశస్థితిలో ఉన్నటువన్నీ కూడా వేసవి లోదుక్కుల వల్ల బయటికి ఎక్స్పోజ్ కాబడి ఎండవేడిమికి సూర్యరశ్మికి అధిక ఎండవేడిమికి హ్యాచ్ కాకుండా చనిపోతాయి. సో ఆ రకంగా మనం కొంతవరకు మనకు నష్టాన్ని కలిగించే పురుగు జాతిని మనం కొంతవరకు అదుపులో పెట్టినట్టు అవుతుంది. అట్లాగే మనం కరెక్ట్ కట్ ఆఫ్ డేట్స్ అని అంటాం. అంటే మనం యాసంగిలో అయితే ఈ పీరియడ్ వరకు ఈ పంట వేసుకోవచ్చు, వానాకాలంలో అయితే ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు ఈ పంట వేసుకోవచ్చు అని మనం ఏదైతే కట్ ఆఫ్ డేట్స్ ఉంటాయో ఈ కట్ ఆఫ్ డేట్స్ లోపల మనం విత్తుకోవడము, అట్లాగే కరెక్ట్ టయానికి హార్వెస్ట్ చేయడం. హార్వెస్ట్ అంటే మనం అంటే పంట కోత కోయడం. అంటే ఒక్కొక్కసారి ఉదాహరణకి మనకు వేరుశనగ తీసుకున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో పంట ముదిరినా కూడా మనం పొలంలోనే పెట్టుకుంటాం. అంటే వివిధ కారణాల వల్ల, అంటే ఒక్కొక్కసారి మనకు సరైన హార్వెస్టింగ్ చేయడానికి సరైన లేబర్ దొరకకపోవడము, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ దొరకకపోవడం వల్ల కొంత మెచ్యూర్ అయినా కూడా పంట కోతకు రెడీగా ఉన్నా కూడా ఒక 10-20 రోజులు 30 రోజులు మనం డిలే చేస్తాం. అప్పుడు అనుకోకుండా కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల పంట డ్యామేజ్ కావడం జరుగుతుంది. అట్లాగే అనుకోకుండా కొన్ని శిలీంధ్రాలు పురుగులు కూడా వాటిలో చొరబడి నాశనం చేయడం జరుగుతుంది. కాబట్టి మనం నిర్ణీత సమయంలో విత్తుకోవడము, నిర్ణీత సమయంలో కోత కోసుకోవడం, ఇటువంటి పనులన్నీ కూడా మనం చేసుకోవాలి. వీటినన్నింటిని ఏమంటారంటే కల్చరల్ ప్రాక్టీసెస్ అంటాం. అంటే రైతులు కరెక్ట్గా దున్ని చేసుకోవడము, ఇటువంటివన్నీ చేసుకోవాలి. అట్లాగే యాంత్రీకరణ పద్ధతులు అంటే మనం పురుగులను కనపడినప్పుడు ఏరి పడేయడం ఒకటి, అట్లాగే లైట్ ట్రాప్స్ ఇటువంటివి ఏమన్నా ఉంటే పెట్టుకోవడము, తర్వాత కొన్ని అట్రాక్టెంట్స్ అంటే ఈ ఫిరమోన్ ట్రాప్స్ అంటే అది బయలాజికల్ కంట్రోల్. అట్లా కాకుండా కొన్ని ఈ జాగరి ఇటువంటివన్నీ పెట్టి పురుగులను ఆకర్షించి నాశనం చేయడము, సో మంటలు వేయడము పొలాల్లో, ఇవన్నీ కూడా మనకు పొలాల్లో ఉన్నటువంటి అవశేషాలను మనం కలెక్ట్ చేసుకొని బర్నింగ్ చేయడము, ఇటువంటివన్నీ కూడా మనకు మెకానికల్ కిందికంటే యాంత్రీకరణ పద్ధతుల ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా రైతు స్థాయిలో రైతు పొలంలో చేసుకోగలిగినటువంటివి. ఇవి చేసుకుంటే మనకు దాదాపుగా మనకు రాబోయే ఆ పంటను ఆశించే పురుగులు తెగుళ్ళ స్థాయిని మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మనకు జీవ నియంత్రణ పద్ధతులు అంటే వీటిల్లో మనకు ఈ ఇందాక అనుకున్నట్లుగా మనకు పంటను ఆశించే పురుగులను తెగుళ్లను వివిధ రకాలైనటువంటి కీటకాలు లేకపోతే వివిధ రకాలైనటువంటి బదనికలు ఆశించి వాటిని నాశనం చేస్తాయి. అటువంటి వాటిని మనం శాస్త్రవేత్తలుగా లేకపోతే రైతులు కానీ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి, అంటే వాటిని తీసుకొని వాటిని మనం ఆ పురుగు తెగులకు సంబంధించినటువంటి వాటికి అగెనెస్ట్గా మనం వాడినప్పుడు ఈ బయలాజికల్ వాడుతాం. దీన్ని మనం బయలాజికల్ కంట్రోల్ అంటే వీటిలో పురుగులు ఉంటాయి, అట్లాగే శిలీంద్రనాశకులు ఉంటాయి, అట్లాగే బ్యాక్టీరియాకి సంబంధించినవి ఉంటాయి, అట్లాగే ఈ వైరస్కి సంబంధించినటువంటివి కూడా ఈ వీటిలో ఉంటాయి. నిమెటోడ్కి సంబంధించిన అంటే నులి పురుగులకు సంబంధించినటువంటివి కూడా ఈ పురుగులను ఆశించి నాశనం చేసేటువంటి వాటిల్లో జీవ నియంత్రణ ఉపకారకాలలో ఇవి ఉంటాయి. వీటిని అన్నిటినీ ఎక్స్ప్లాయిట్ చేసి వీటిని దానికి సంబంధించినటువంటి పురుగుకు, ఉదాహరణకి వైరస్ ఉంది, ఎన్పివి న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ వైరస్ అంటాం. ఇది సహజంగానే భూమిలో సహజంగానే ఈ హెలికోవర్పకు కానీ అంటే ఈ పచ్చపురుగు కానీ లేకపోతే ఈ స్పోడోప్టర్కి కానీ వీటికి ఆశించి నాశనం చేస్తుంది. సో ఇటువంటి వైరస్ను మనం ఆశించినటువంటి వైరస్ను మనం
తీసుకొని దాన్ని మల్టిప్లై చేసి మళ్ళీ పొలంలో పిచికారీ చేసుకుంటే కనుక ఈ పురుగులను మనం నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా ఈ సమగ్ర సస్య రక్షణలో ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా మన న్యాచురల్గానే మనం అంటే సహజసిద్ధంగానే మన పొలంలో ఆశించేటువంటి పురుగులు తెగుళ్లను సప్రెస్ చేస్తాం. అంటే వాటి యొక్క ఆశించే ఉధృతిని బాగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ చేసినా కూడా కొన్ని వాతావరణ పరిస్థితుల ద్వారా కానీ లేకపోతే మన పంటలో ఎక్కువగా చీడపీడలు ఆశించినప్పుడు అప్పుడు మాత్రమే మనం అంటే ఆర్థిక నష్ట పరిమితిని దాటి జనరల్గా 10% కంటే ఎక్కువ పురుగు ఆశిస్తే మనం ఆర్థిక నష్ట పరిమితి స్థాయి అంటాము. సో ఈ 10% కంటే ఎక్కువ కనుక పురుగు ఇన్ని చర్యలు చేపట్టినా కూడా 10% కంటే ఎక్కువ పురుగులు కనుక ఆశిస్తే అప్పుడు మాత్రమే మనం ఫైనల్ రిసార్ట్ అంటే చివరి అస్త్రంగా మనం ఈ కెమికల్స్ అనేవి వాడాల్సిన అవసరం ఉంటుంది, ఈ పెస్టిసైడ్స్. సో ఇందులో ఇంకొకటి ఏంటంటే మనకు జీవ నియంత్రణ పద్ధతిలో మనకు ఈ ప్లాంట్ నుంచి వచ్చే వాటిని కూడా మనం వాడుకోవచ్చు. ప్లాంట్ నుంచి వచ్చేటువంటి ఎక్స్ట్రాక్ట్స్, సపోజ్ నీమ్ కానీ లేకపోతే ఈ అనోనాస్ ఈ కానుగ నూనె కానీ లేకపోతే అనోనా అంటే ఈ సీతాఫల విత్తనాల నుంచి వచ్చేటువంటి ఇటువంటి వాటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి మనం పంటలో పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగులు దానికి రిపెల్ అయ్యి లేకపోతే వాటి యొక్క సంతతిని తగ్గించుకునే పురుగుల సంతతిని తగ్గించే ప్రభావం వీటికి ఉంటుంది కాబట్టి వాటి సంతతిని కూడా మనం కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీంతో పాటుగా లింగాకర్షక బుట్టలు అంటే మనం రైతు మిత్రులారా వింటున్నారు కదా, ఓవరాల్ గా రామకృష్ణ గారు చెప్తున్నటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యలకు సంబంధించి అంటే ఏ సమయంలో ఏ స్టెప్ తీసుకోవాలి, ఎలా తీసుకోవడం ద్వారా మనము పూర్తి స్థాయిలో అంటే అధిక దిగుబడి పొందగలుగుతాము, వచ్చేటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కోగలుగుతాము, తెగుళ్ళనండి చీడపీడలనండి లేక ఇంకేదైనా రకమైనటువంటి సమస్య అనుకోవచ్చు. ఇలాంటివి ఏ వచ్చినా కూడా ముందుగా సార్ చెప్పినట్టు ఆ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా వాటిని నియంత్రించవచ్చు. లేదు 10% పరిమితి దాటిందంటే అప్పుడు మీరు పెస్టిసైడ్స్కి వెళ్ళండి, కానీ ముందే పురుగు మందులు కొట్టడం ద్వారా అనవసరమైనటువంటి ఖర్చు ఎట్ ద సేమ్ టైము మీ శ్రమ వృధా అవడంతో పాటు పంటకు సంబంధించి అదేవిధంగా ప్రకృతికి సంబంధించి కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా మీకు ఇంకా అంటే సమగ్ర సస్యరక్షణ చర్యలు ఏ టైంలో ఎలా చేపట్టాలని డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, ఆ నెంబర్కి కాల్ చేయండి. సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యాసంగిలో మీరు రకరకాల పంటలు చెప్పారు, మనం ప్రధానంగా వేస్తున్నటువంటి పంటలు ఉన్నాయి, అయినప్పటికీ కొన్ని తెగుళ్ళు ఆశిస్తుంటాయి, పురుగులు ఆశిస్తుంటాయి. కాబట్టి మనము ఏ పంటల్లోకి ఎలా వాడాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి చెప్పుకుందాం. ముందు వేరుశనగ నుంచి స్టార్ట్ చేద్దాం సార్. అంటే వేరుశనగను ఆశించేటువంటి తెగుళ్ళు ఏంటి, పురుగులు ఏంటి, అక్కడ పాటించాల్సినటువంటి పద్ధతులు ఏంటంటే ఏం చెప్తారు? ఓకే, ప్రధాన ఇప్పుడు మనం వేరుశనగ తీసుకున్నట్లే ఇప్పుడు వేరుశనగ మనకు ఆల్మోస్ట్ ఒక 50% దాకా మనకు సోయింగ్స్ కూడా అయిపోయాయి. వేరుశనగలో మనం ఇందానుకున్నట్లు మనకు ప్రధానంగా ఆశించే పురుగులు ఈ రబీ సీజన్ ఈ యాసంగిలో మెయిన్గా లద్దె పురుగు ఆశిస్తుంది. తర్వాత అక్కడక్కడ మనకు ఆకుముడత దీన్ని అగ్గి తెగులు అడుగు కూడా అంటారు, ఆకుముడత పురుగు ఆశిస్తుంది. అట్లాగే మనకు ఈ పచ్చ పురుగులు, పచ్చదోమ అంటే ఈ గ్రీన్ లీఫ్ హాపర్స్ కూడా మనకు అక్కడక్కడ ఆశిస్తుంటుంది. ఇంకా తెగుళ్ళ విషయానికి వచ్చినప్పుడు మనకు తిక్క ఆకుమచ్చ తెగులు అనే ఒకటి ఉంది, అది మనకు 2 దశల్లో అది ఆశిస్తుంది. అట్లాగే మనకు తుప్పు తెగులు కూడా మనకు ఆశించే అవకాశం ఉంటుంది చివరి దశలో. సో మనకి ఇట్లా ఇదే కాకుండా మనకు ఈ తామర పులుల ద్వారా మనకు ఈ పీనట్ బడ్ నెక్రోసిస్ అంటాం, అట్లాగే పీనట్ స్టెమ్ నెక్రోసిస్ అంటాం, అంటే మువ్వ కుళ్ళు తెగులు, అట్లాగే కాండం కుళ్ళు తెగులు, వైరస్ అంటే కాండం కుళ్ళు తెగులు, ఇవన్నీ కూడా ఇక్కడ ఆశిస్తూ ఉంటాయి. ఇవి ప్రధానంగా మనకు ఎక్కువగా ఆశించే ఆస్కారం ఉంది. వీటిలో మనకేంటంటే కొన్ని ప్రాంతాల్లో వేరు పురుగు కూడా మనకు కనపడుతూ ఉంది. ఈ వేరు పురుగు మనం కొంచెం ఇసుకబడ్డ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది లైట్ సాయిల్స్లో ఎక్కువగా వేరు పురుగు వస్తూ ఉంది. సో ఈ 4-5 రకాల పురుగులు కనుక మనం అప్రమత్తంగా ఉండి కనుక సరైన జాగ్రత్తలు తీసుకుంటే మనం కంట్రోల్ చేసుకోవాలి. అదొకటి. రెండవది ఏంటంటే మనం ఈ పురుగులను విత్తన శుద్ధి చేసుకుంటే మనకు కొంతవరకు ఈ మువ్వకులు, కాండం కుళ్ళు తెగులు, ఎన్పివి, పీనట్ బడ్ నెక్రోసిస్, స్టెమ్ నెక్రోసిస్, అట్లా కాలర్ రాటు, ఈ 3 కూడా మనం
వేరుశనగ విత్తన శుద్ధి చేసుకునే వాళ్ళకు కొంతవరకు తగ్గుతుంది. సార్ మనం వేరుశనగ గురించి ఇంకా కంటిన్యూ చేద్దాం, కాకపోతే ఒక కాలర్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. కాలర్తో మాట్లాడదాం. రమేష్ గారు చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, రామకృష్ణ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ వింటున్నారు. సార్ ప్లీజ్. సార్ యాక్చువల్ గా బయోలాజికల్ కంట్రోల్స్ అని అన్నారు కదా సార్. అవునండి. యాక్చువల్ గా మేమైతే బాసిల్లస్ సబ్స్టిల్లస్, సూడోమోనాస్, ట్రైకోడర్మా వాడాము సార్. దేనికండి? ఏ పంట? వేరుశనగ సార్. వేరుశనగ కానీ అన్ని క్రాప్లను వాడుతున్నాం సార్. టమోటా కానీ వీటికి కానీ. ఇంకోటి సార్ బీటీ అని బాసిల్లస్ తురింజియన్స్, అది కూడా వాడుకోవచ్చు సార్. అది ఏమైనా దొరుకుతుంది అవైలబుల్ గా? బాసిల్లస్ తురింజియన్స్ కూడా వాడుకోవచ్చు అండి. మీకు ప్రైవేట్ దాంట్లో దొరుకుతాయి. మీకు బీటీ బాసిల్లస్ తురింజియన్స్ లిక్విడ్ ఫార్ములేషన్ మీకు ప్రైవేట్ కూడా దొరుకుతుంది. అయితే వాడుకోవచ్చండి. ఇప్పుడు మీరు ట్రైకోడర్మా విరిడేస్, సూడోమోనాస్ ఇవన్నీ కూడా మంచిదే వాడుకోవడము, శిలీంద్రనాశకులు ఇవన్నీ కూడా. అట్లాగే బీటీ వాడినప్పుడు మీకు ఈ లద్దె పురుగులు, ఈ బీటీ వాడినప్పుడు లద్దె పురుగులు కానీ ఏవైనా మనకు కాయతొలిచే పురుగులు, లద్దె పురుగులు, ఆకులు తినే పురుగులు సమర్థవంతంగా అరికడుతుంది. ఓకే రమేష్ గారు, ఇంకేమైనా అడిగేది ఉందా? ఓకే, వాడుకోవచ్చు, లిక్విడ్ రూపంలో ఉన్నారంటున్నారు. ఇంకేమైనా క్వశ్చన్ అడుగుతారా? ఓన్లీ స్ప్రేయింగ్ ఏనా మేడం? స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అండి. 5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఇంకో డౌట్ సార్, ఇప్పుడు బాసిల్లస్ సబ్స్టిల్లస్, సూడోమోనాస్ వాడుతున్నాం సార్. బెల్లంలో నానబెట్టి ఒక 3 days తర్వాత 4 days తర్వాత వదిలేస్తున్నాం సార్ భూమికి. వేసుకోవచ్చు, సాయిల్ అప్లికేషన్లో చేసుకోవచ్చు. బాసిల్లస్ సబ్టిలిస్ మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అది మీరు స్ప్రే అయినా చేసుకోవచ్చు. మీరు వాటర్లో కూడా మీరు ఫ్లడ్ ఇరిగేషన్ స్ప్రే చేసుకోవచ్చు. మీరు ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చుకుంటే సాయిల్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే లద్దె పురుగు ఇది ఎక్కువగా మనకు సాయంత్రం పూట ఆకు కాండం చివర్లలో మొక్క మొదళ్లలో ఉంటుంది కాబట్టి మీరు స్ప్రే చేసుకోవచ్చు, మొక్కతో పోసుకోవచ్చు కూడా సాయిల్ అప్లికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో కంటిన్యూ చేయండి. సో వేరుశనగలో మనం విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలనుకుంటాం. చేసుకుంటే ఇన్ని ఉపయోగాలు ఉంటాయి. అంటే ఈ పీనట్ బర్నెక్రోసిస్, స్టెమ్నోక్రోసిస్, తర్వాత మనకు ఈ గ్రీన్ లీఫ్ ఆపర్స్ లాంటివి మనకు ఒక 20 రోజుల వరకు కాపాడడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మనకు ఈ లద్దె పురుగు అనేది మనకి ఇప్పటి నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి ప్రాంతాల్లో ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. ఈ లద్దె పురుగు కనుక ఆశిస్తే మనం గుర్తించడం, లద్దె పురుగు గుడ్లు ఆకు అడుగు భాగంలో గుడ్లు గుంపులుగా పెడుతుంది. అంటే ఒక 200 నుంచి 300 గుడ్ల వరకు పెడుతుంది. దానిపైన అంతా బూజులాగా కవర్ అయి ఉంటుంది. అటువంటివి గమనించినప్పుడు వేరుకోవడం, వేరి నాశనం చేసుకుంటే కొంతవరకు వాటి పాపులేషన్ మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ లద్దె పురుగు గుడ్డు నుంచి పొదిగి బయటకు వచ్చిన తర్వాత మనకు ఆకుపైన పత్రహరితాన్ని అంతా గోకేసి మన కీనెలు మాత్రమే మిగులుస్తుంది. ఆ స్థాయిలో మనం గమనించినప్పుడు మనకు డే టైం చూసినప్పుడు మనకు ఓన్లీ ఆకు కీనెలే కనపడతాయి. సాయంత్రం పూట కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ చూసినప్పుడు మనకు కాండం మొదలు, అంటే భూమి కాండం మొదలలో ఈ నేల లోపల పగులలో ఉంటుంది. సో మనం డే టైం చూసి గుర్తించలేం కాబట్టి వీటిని స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మనం అక్కడికి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఎరలు ఇది ఉండలుగా మనం ఈ లద్దె పురుగు ఎరలుగా తయారు చేసుకొని, అంటే ఎట్లా చేసుకోవాలంటే ఒక 10 kgల తవుడు, ఒక 2 kgల బెల్లము, ఒక 2-3 లీటర్ల నీళ్ళలో బాగా కరిగించి దాంట్లో థైడికార్బ్ కానీ థైడికార్బ్ ఒక 100 grams కనుక మనం మిక్స్ చేసి చిన్న ఉండలుగా చేసుకొని సాలైన్ కమ్మడి వేసుకుంటూ పోతే అది తినేసి అది కంట్రోల్ అవుతుంది. అది కూడా కుదిరినప్పుడు మనం కొంచెం కెమికల్ కంట్రోల్కి వెళ్ళాల్సి ఉంటుంది. మనకు లద్దె పురుగు సైజు పెద్దగా ఉండి, అంటే 3rd ఇన్స్టార్ నుంచి 4th అట్లా ఉన్నప్పుడు, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఈ లద్దె పురుగు కోసము కొరాలంట్రినిప్రోన్ కానీ లేకపోతే నోవాల్యూరాన్ 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం కానీ చేసుకుంటే మనకు 1-2 పిచికారీల్లో మనకు తగ్గిపోతుంది. దీనికంటే ముందుగా ఏం చేయాలంటే మనకు లింగాకర్షక బుట్టలను మనం పొలంలో, అంటే ఎకరాకు ఒక 4 లింగాకర్షక బుట్టలు, లద్దె పురుగుకు సంబంధించినటువంటి లింగాకర్షక బుట్టలు కనుక పెట్టుకుంటే మనం ఈ లద్దె పురుగు యొక్క ఉధృతిని,
అంటే వారానికి ఒక 20-30 మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆ ఉధృతి స్థాయి ఎక్కువగా ఉందని గమనించినప్పుడు అప్పుడు మాత్రమే మనం కెమికల్ కంట్రోల్కు పోవడానికి అవకాశం ఉంటుంది. లేదు మనం ఈ లింగాకర్షక బుట్టలతోనే మనం ఎక్కువ మొత్తంలో ఈ మాత్స్ను కలెక్ట్ చేసి పడేయాలనుకున్నప్పుడు మనం ఎకరాకు 8 నుంచి 10 లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటే మాస్ ట్రాపింగ్ అంటాం వాటిని. ఈ తల్లిరెక్కల పురుగులు వచ్చి కలెక్ట్ చేయబడతాయి, అందులో వాటిని అన్నింటినీ కలెక్ట్ చేసుకొని మనం నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ అంటే మన తెలంగాణ ప్రాంతంలో వనపర్తి అటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా గమనించడం జరిగింది. వేరుశెనగలో ఈ ఆకుముడత పురుగు అంటే లీఫ్ వెబ్బర్ అనేది ఒకటి వస్తుంది. ఈ లీఫ్ వెబ్బర్ మనం మొలకెత్తిన 15 రోజుల నుంచే ఇది స్టార్ట్ అవుతుంది. ఇదేంటంటే ఆకులు పక్కనున్న ఆకులన్నింటినీ కూడా కలుపుకొని ఒక గూడులాగా తయారు చేసుకుని ఆ రకంగా ఆకును నాశనం చేసి అంటే పత్రహరితాన్ని దెబ్బతీస్తుంది. అందులోనే అది పొదిగి మళ్ళీ సీతాకోకచిలుగా బయటకు వచ్చి అట్లా ఒక పంట సీజన్లోనే దగ్గరగా ఒక 3-4 జనరేషన్స్ అది కంప్లీట్ చేసుకుంటుంది. మనం దీన్ని కనుక ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే కనుక ఇది కూడా కొంచెం ప్రాబ్లమే అవుతుంది. మనకు అంత తీవ్ర స్థాయిలో వచ్చినప్పుడు దీనికి కూడా మనకు డెల్టా ట్రాప్స్ అనేవి ఉంటాయి. ఈ డెల్టా ట్రాప్స్ అంటే ఫిరమోన్ ట్రాప్స్ ఇవి కూడా. ఈ డెల్టా ట్రాప్స్ ఏంటంటే ఈ డెల్టా ట్రాప్స్ ఎకరాకు ఒక 10 కనుక పెట్టుకుంటే ఈ డెల్టా ట్రాప్స్లో ఉన్నటువంటి ఈ జిగురు అట్టలు లోపల జిగురు అట్టలు ఉంటాయి. ఈ తల్లిరెక్కల పురుగు చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ లోపల ఉన్నటువంటి ల్యూరు ఏదైతే ఈ ఫిరమోన్ ల్యూర్ ఉంటుందో దానికి అట్రాక్ట్ అయిపోయి ఆ జిగురు అట్టలకు అతుక్కొని ఆ పురుగు చనిపోతుంది. కాబట్టి ఈ జిగురు అట్టలను తీసి బయట పడేసుకుంటే మనకు ఆ ఉధృతిని తగ్గించవచ్చు. లేదు అయినా కూడా తగ్గడం లేదు, ఉధృతి స్థాయి ఎక్కువ ఉందన్నప్పుడు డైమిథోయేట్ అనే మందును 2 ml 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడము, లేకపోతే అసఫేటు ఒక 1.5 grams 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే కనుక ఈ యొక్క ఆకుముడతను కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే మనకు ఈ మొలక వచ్చిన 10-15-20 రోజుల లోపల మనకు వేరు మొక్క పట్టుకోగానే ఊడి పైకి వస్తూ ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో రెండు కారణాలు ఒకటి ఉంటుంది. ఒకటి ఏంటంటే వేరు కాలర్ రాట్ కావచ్చు, లేకపోతే వేరు పురుగు కావచ్చు. ఈ వేరు పురుగు కొన్ని సందర్భాల్లో మనకు మంచి పూత కాత దశల్లో కూడా ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేరు పురుగును మనం గుర్తించడం ఎలా అంటే మనం లాగానే ఈజీగా కట్ చేసినట్లుగా బయటకు వస్తుంటుంది. సో ఈ 2 రకాలు, తొలి దశలో అయితే కాలరాట్ వస్తుంది, ఈ తొలి దశలో అయితే వేరు కుళ్ళు వస్తుంది. తర్వాత మనకు ఈ వేరు కొట్టే పురుగు మాత్రం మనకు 20 రోజుల నుంచి దగ్గర పూత కాత దశ వరకు కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తుంటుంది. వీటి నివారణకు మనము ఈ వేరు కుళ్ళు తెగులకైతే కాపరాక్సి క్లోరైడ్ మనం 20 రోజుల లోపల మనకు ఈ సాళ్ళ చుట్టూ కనుక 3 గ్రాములు 1 లీటర్ నీటికి పోసుకొని సాళ్ళ ఎంటమడి కనుక పోసుకోగలిగితే మనకి ఈ వేరుకుళ్ళు యొక్క పర్సంటేజ్ తగ్గించవచ్చు, మొలక శాతాన్ని పెంచుకోవచ్చు. ఇంకా ఈ వేరు పురుగు ఆశించినప్పుడు 3G కార్బోఫిరాన్ 3G గుళికలు మనం సాయిల్లో అప్లై చేసుకుంటే వేరు పురుగు దాదాపుగా తగ్గుతుంది. ఒకవేళ మనం ఈ పురుగు మందులు వాడకుండా ఈ వేరు పురుగును మనం తగ్గించాలనుకుంటున్నప్పుడు మనకు మెటరైజియం అనేసిప్లియా అనే ఒక జీవశిలీంద్ర నాశిని ఉంటుంది. ఈ జీవశిలీంద్ర నాశిని మనం ఒక 5 గ్రాములు కేజీ 1 లీటర్ నీటిలో కలుపుకొని మనం సాల చుట్టూ కనుక ఒక 2 సార్లు 3 సార్లు కనుక మనం పోసుకుంటే ఇది న్యాచురల్గానే మనకు ఈ మెటరైజియం అనేసిప్లియా అనేది దాన్ని వేరు పురుగును ఆశించి సహజంగా నాశనం చేస్తుంది. సో ఈ రకంగా మనం వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లాగే మనం ఇక్కడ 2 పద్ధతులు, ఒకటి మనకు పురుగు కెమికల్ అంటే పురుగులను తెగుళ్ళ మందులను మనకు వాడడం ఒకటి. మొదటి నుంచి అంటే మనం పంట విత్తుకునే దగ్గర నుంచి అంటే విత్తనం మంచి నాణ్యత గల విత్తనం దగ్గర నుంచి విత్తన శుద్ధి దగ్గర నుంచి మనం పురుగు మందులపైన ఎక్కువ ఆధారపడకుండా పంట చేసుకోవడం ఒకటి. ఇప్పుడు దాదాపుగా రైతులందరూ కూడా పురుగు మందులపైన ప్రత్యేకించి వేరుశెనగలో పురుగు మందులపైన ఆధారపడకుండానే వ్యవసాయం చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కాబట్టి రైతు సోదరులు విత్తన శుద్ధి ఒకటి, తర్వాత జీవశిలీంద్ర నాశకు సంబంధించినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి మెటరైజం కానీ లేకపోతే వట్టిశిల్యం అంటే ఈ వట్టిశిల్యం ఈ తామర పురుగులు అట్లాగే రసం పీల్చే పురుగులకు బాగా లకానిసిలియం అని అది
తర్వాత ఈ బెవేరియా ఇటువంటి మందులు కనుక మనం వాడితే, అంటే ఇటువంటి జీవశిలీంద్ర నాశకులు వీటిని కనుక వాడినప్పుడు మనం ఈ రసం పీల్చే పురుగులు కూడా ఉధృతి తగ్గిస్తుంది. అట్లాగే లద్దె పురుగు మనకు పంట బాగా వెజిటేటివ్ గ్రోత్ నుంచి ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు మనకు లద్దె పురుగు బాగా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ఈ లద్దె పురుగును కూడా మనకు ఈ జీవశిలీంద్ర నాశనం వల్ల సప్రెస్ చేస్తుంది. సో ఈ రకంగా మనం స్లోగా మనం రైతాంగం ఈ పర్యావరణానికి అనుకూలమైనటువంటి, పర్యావరణానికి హాని కలిగించినటువంటి పద్ధతుల వైపు మొగ్గు చూపితే మనకు వారి యొక్క దిగుబడి, వారి యొక్క పెట్టుబడి ఖర్చు కూడా గణనీయంగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు మనకు అంతకంటే ఎక్కువగా ఉపయోగం ఏంటంటే వాతావరణ కాలుష్యాన్ని కూడా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. నిజంగా మంచి సలహా ఇచ్చారు, మంచి సూచన చేశారు. ప్రకృతికి ఇప్పుడు చాలా అవసరం అదంతా కూడా. అయితే ఇప్పటి వరకు మనము వేరుశెనగ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు మొక్కజొన్న గురించి మాట్లాడుకుందాం సార్. మొక్కజొన్న కూడా మన తెలంగాణలో ఎక్కువగానే సాగు చేస్తున్నారు. మన రైతు మిత్రులు మొక్కజొన్న సాగులో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది. అసలు మొక్కజొన్నకు సంబంధించి విత్తన శుద్ధి మొదలుకొని కూడా చివరి వరకు, లేదంటే అసలు ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఎలా అధిగమించాలి, సస్యరక్షణ చర్యలు అంటే ఏం చెప్తారు? మొక్కజొన్నలో మనకు దాదాపుగా యాసంగిలో అది ప్రధానమైన పంట, రెండవ ప్రధానమైన పంటగా మన తెలంగాణలో గమనించవచ్చు. ఈ మొక్కజొన్న అంతా కూడా ఇరిగేషన్ ఉన్న స్థాయి, ఇరిగేషన్ కానీ బాగా నీటి సప్లై ఉన్న బోర్ల కింద బాగా రైతాంగం విత్తుకుంటారు. అంటే వరి మాగాణంలో, కొందరు వరి మాగాణంలో కానీ కొన్ని రకరకాల పద్ధతి, జీరో టిలేజ్ పద్ధతిని ఇట్లా చేస్తూ ఉంటారు. ఏ పద్ధతి చేసినా కూడా రైతు సోదరులు విత్తన శుద్ధితోనే స్టార్ట్ చేయాలి. విత్తన శుద్ధి దీనికి మేము ఇందాక అనుకున్నట్లుగా ప్రైవేట్ కంపెనీలు ఇవన్నీ కూడా దాదాపు మొక్కజొన్న అవన్నీ కూడా హైబ్రిడ్సే కాబట్టి అన్నీ కూడా ప్రైవేట్ కంపెనీల్లో దాదాపు విత్తన శుద్ధి చేసి ప్యాక్ చేస్తారు. సో ఒకవేళ ఆ విత్తన శుద్ధి యొక్క దాని యొక్క ప్రభావము తగ్గిందనుకున్నా, ఎక్కువ ఆ ప్యాక్లో ప్రభావం తగ్గిందనుకున్నప్పుడు మళ్ళీ మనం కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. మ్యాంకోజెబ్ సింపుల్గా మనం మ్యాంకోజెబ్ 3 గ్రాములతో విత్తన శుద్ధి చేసుకోవచ్చు. దాని తర్వాత అది కొత్త కెమికల్స్ చూసుకోవాలనుకున్నప్పుడు సయాంట్రినిలిప్రోలు ప్లస్ థయామిథాక్సామ్ సంబంధించిన మందు, అంటే సయాంట్రినిలిప్రో థయామిథాక్సామ్ కలగలిపిన మందు ఒక 6 ml 1 kg విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకుంటే మనకు దాదాపుగా ఒక 10-15 రోజుల వరకు ఈ రసం పీల్చే, ముఖ్యంగా దానికి యాఫిడ్స్ కూడా ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి వాతావరణ పరిస్థితులను బట్టి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ మొక్కజొన్నలో మనకు ప్రధానంగా సమస్య 2 ఉంటాయి. 2 కూడా కాండం దొల్చే పురుగులు లాంటివి. అంటే మొట్టమొదటిది ఏంటంటే ఈ గులాబీ రంగు కాండం దొల్చే పురుగు. దాని యొక్క ఒకప్పుడు దాని ఉద్ధృతి ఎక్కువగా ఉండేది, ఇప్పుడు అక్కడక్కడ కనపడుతుంది అనేది వింటున్నాము. రెండవది వచ్చేసి అతి ప్రధానమైనది ఈ కత్తెర పురుగు. ఈ 2 మనం జాగ్రత్తలు తీసుకుంటే మొక్కజొన్నలో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ కత్తెర పురుగులో కాండదొల్చే పురుగు ఉద్ధృతి తక్కువ ఉన్న కత్తెర పురుగు ఉద్ధృతి మనకు రబీ సీజన్లో ఎక్కువగా గమనిస్తాము. ఈ కత్తెర పురుగు మనము వివిధ రకాల కెమికల్స్, వివిధ రకాల పద్ధతులు, అంటే కెమికల్ సప్లై చేయడంలో, అంటే ఈ పెస్టిసైడ్ సప్లై చేయడంలో రకరకాల పద్ధతులను రైతులు ప్రాక్టీస్ చేశారు. వాటి వల్ల కూడా చాలా గణనీయంగా తగ్గింది దాని ఉద్ధృతి. అయితే దానికంటే ప్రధానంగా ఏంటంటే మనం దీన్ని ఈ ఇందాక అనుకున్నట్టుగా సమగ్ర సస్యరక్షణలో భాగంగా కొన్ని చర్యలు తీసుకుంటే కనుక ఉద్ధృతిని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వీటిల్లో మనకు ఈ లద్దె పురుగుకు, అంటే కత్తెర పురుగుకు సంబంధించినటువంటి జీవశిలీంద్ర నాశకులను కానీ, లేకపోతే ఈ బదనికలను కానీ, లేకపోతే పారాసైట్స్ అంటే పరాన్న జీవులను కానీ ఉపయోగించి మనం వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా వద్ద ఈ మొక్కజొన్నలో ఈ కత్తెర పురుగు నివారణ కోసం మేము ఈ ట్రైకోగ్రామా సంబంధించినటువంటి పరాన్నజీవిని మేము అభివృద్ధి పరిచి ఈ మొక్కజొన్నలో ఈ కత్తెర పురుగుకు కంట్రోల్ చేయడానికి, అంటే అదుపులో ఉంచడం కోసం మేము రైతాంగానికి సప్లై చేస్తున్నాము. మా దగ్గర ఈ ట్రైకోగ్రామా కిలోనిస్, ట్రైకోగ్రామా జపానికం, ట్రైకోగ్రామా బ్యాక్టీరియా లాంటి సంబంధించినటువంటి పరాన్నజీవులు, వివిధ పురుగుల జాతులకు సంబంధించిన పరాన్నజీవులు మా వద్ద ఉన్నాయి. మేము రైతులకు అందుబాటులో ఉంచాం. సో ఈ ట్రైకోగ్రామా పరాన్నజీవిని మనం ఎకరాకు ఒక 3 చొప్పున, ఎకరాకు
అంటే ఒక ట్రైకో కార్డ్స్ అంటాం, వీటిని అన్నింటినీ మేము కార్డ్ రూపంలో ఇస్తాము. ఈ ట్రైకో కార్డ్స్లో దాదాపుగా 20,000 గుడ్లు ఉంటాయి. ఈ 20,000 గుడ్లు మనం పొలంలో ప్రతి 10 రోజులకు ఒకసారి కనుక, అంటే ఒక్కొక్క కార్డు 10 రోజులకు ఒకసారి ఒక 4-5 సార్లు దఫాలుగా మనం పంట మొలక వచ్చిన 20 రోజుల నుంచి కనుక మనం వదులుకుంటే ఈ యొక్క పురుగు ఉధృతి, అంటే ఈ యొక్క ట్రైకోగ్రామా అనే పరాన్నజీవి ఈ ఏదైతే కత్తెర పురుగు గ్రుడ్లు ఉన్నాయో ఆ గ్రుడ్ల సముదాయాన్ని గుర్తించి ఆ గ్రుడ్ల సముదాయాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి అంటే సహజసిద్ధంగానే నాశనం చేస్తుంది. కాబట్టి మనకు ఈ కత్తెర పురుగు యొక్క పాపులేషన్ అంటే ఉధృతి స్థాయిని మనం గణనీయంగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఇందాక రైతు సోదరులు చెప్పినట్లుగా మన బ్యాసిలస్ థురింజెనిసిస్ లేదా సబ్టిలిస్ లాంటి మందులను కూడా మనం పైపాటుగా పిచికారీ చేసుకుంటే వీటి ఉధృతి తగ్గించుకోవచ్చు. అట్లాగే మెటరైజం, ఎట్లాగే బవేరియా అండ్ మెటరైజం అనేసెప్లియా లాంటి మందులను కూడా మనం పిచికారీ అంటే ప్రతి 20 రోజులకు ఒకసారి కనుక 2 దఫాలుగా పిచికారీ చేసుకుంటే సహజ రీతిలోనే మనం వీటిని అంటే ప్రకృతికి ఎటువంటి హాని కలగకుండానే మనం వీటిని ఉధృతిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో మనం ఇన్ని చర్యలు చేపట్టినా కూడా మనకు పంట నష్టపోతున్నామని అనుకున్న సమయాల్లో మనం అప్పుడు మాత్రమే కెమికల్ పద్ధతికి వెళ్ళాల్సిన ఆస్కారం ఉంటుంది. ఒకసారి మనం మొట్టమొదట ఇటువంటి వాటికే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనకు ఈ కత్తెర పురుగుకు విరివిగా ఈ లింగాకర్షక బుట్టలు అందుబాటులో ఉన్నాయి. మనం ఈ లింగాకర్షక బుట్టలను ఎకరాకి ఒక 4 కానీ లేదా 8 కానీ మనం ఉంచుకుంటే 4 అట్లా ఉంచుకున్నప్పుడు మనకు ఉధృతి స్థాయి తెలుస్తుంది. 8 నుంచి 10 పెట్టుకున్నప్పుడు మనకు ఎంత ఉధృతి ఉన్నా కూడా అవన్నీ కూడా మనం ఈ బుట్టల్లో కలెక్ట్ చేసుకొని నాశనం చేస్తే ఆ ఉధృతి స్థాయిని మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో మనకు ఇవన్నీ చర్యలు చేపట్టినా కూడా మనకు జనరల్గా ఇన్ని చర్యలు చేపట్టినప్పుడు మనం దాదాపు 60 నుంచి 70% వరకు మనం ఉధృతి స్థాయిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అయినా కూడా మనకు ఇంకా వాతావరణ పరిస్థితుల వల్ల అంటే ఎక్కువ ఉధృతి స్థాయి ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మనం క్లోరాంట్రినిలిప్రోల్ కానీ థైయాడికార్బ్ లాంటి క్లోరాంట్రినిలిప్రోల్ లేకపోతే ఫ్లూబెండమైడ్ లాంటి మందులు మనం ఈ సుడులలో డైరెక్ట్గా మనం మొక్కజొన్న సుడులలో మనం పడేటట్టుగా పిచికారీ చేసుకుంటే, ఎందుకంటే ఈ లద్దె పురుగు అనేది కొంచెం పెద్దగా 3rd 4th ఇన్స్టార్క్ అంతా ఆ మొక్కజొన్న ఆకుల లోపల సుడులలోనే తిని లేత కాండాన్ని తిని నాశనం చేస్తుంది. కాబట్టి ఆ సుడులో డైరెక్ట్గా పడేటట్టు వెతుకుంటే కనుక ఇది చాలా సులభతరంగా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఇది దీంట్లో మొక్కజొన్నలో ప్రధానంగా మనం చెప్పుకోగలిగినటువంటి రామకృష్ణ సార్, ఇంకొకటి ఏంటంటే మన ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే రైతు మిత్రులు ఎక్కువగా సాగు చేసేది వరి పంట. కాబట్టి వరికి సంబంధించి యాసంగిలో ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, ఎలా ఉంది అసలు ప్రస్తుత పొజిషన్ ఏంటి, ఇంకా ఈ యాసంగికి సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటి ఒకసారి క్లియర్గా చెప్పండి. ఇప్పుడు జనరల్గా వరి మనకు యాసంగి నవంబర్ చివరాఖరి కల్లా అయిపోగొట్టుకోవాలి. యాసంగికంతా అంటే విత్తనం కానీ నాట్లు కానీ అయిపోవాలి. కానీ మనకు ఇంకా పంట అక్కడక్కడ ఇంకా 50% దాకా హార్వెస్టింగ్ స్టేజ్లో ఉంది. కాబట్టి రైతు సోదరులకు ఇంకా కొంచెం టైం ఉంది, 50 టైం ఉంది. దాదాపు నాకు తెలిసి డిసెంబర్ లోపల మొత్తం ట్రాన్స్ప్లాంటేషన్ జరిగే అవకాశం ఉంది. ఇందులో మెయిన్గా ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టు మొట్టమొదట విత్తన శుద్ధితోనే స్టార్ట్ చేయాలి. విత్తన శుద్ధితో స్టార్ట్ చేసినప్పుడు మనకు కొన్ని రకాలైనటువంటి బ్లాస్ట్లు ఇటువంటివన్నీ కూడా మనకు అంటే విత్తనంతో పాటు లేదా గాలి తేమతో పాటు వచ్చేటువంటి శిలీంధ్రాల ద్వారా ఆశించేటువంటి తెగుళ్లను మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనకు వరిలో యాసంగిలో ముఖ్యంగా మనకు కాండదొలచ పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. కాండదొలచ పురుగు అంటే పురుగులలో పురుగు జాతికి సంబంధించి కాండదొలచ పురుగు ఎక్కువ ఆశిస్తుంది. అట్లాగే మనకు ఈ కంకినల్లి కానీ ఆకునల్లి కానీ ఇటువంటివి కూడా ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఇవి తర్వాత అక్కడక్కడ మనకు ఈ గాల్మిడ్జ్ అంటాం. ఈ గాల్మిడ్జ్ అనేది కూడా కొన్ని ప్రాంతాల్లో అంటే వరంగల్ అటువంటి ప్రాంతాల్లో కూడా ఆశించే అవకాశం ఉంటుంది. అట్లాగే తెగుళ్ళలో చూసుకుంటే మనకు ముఖ్యంగా బ్లాస్ట్ అగ్గి తెగులు ఒకటి, తర్వాత బిఎల్బి బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ ఒకటి, తర్వాత షీత్ రాట్ ఇటువంటివన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. యాసంగిలో మరి ముఖ్యంగా ఈ రూట్ రాట్ అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో వీటన్నిటినీ మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి లేదా గత కాలంలో
ఆ పొలంలో ఎటువంటి హిస్టరీ అంటే ఆ గత కాలంలో ఆ పొలంలో ఎటువంటి హిస్టరీ అంటే ఎటువంటి పురుగు తెగుళ్ళు ఎక్కువగా ఆశించాయో వాటిని ముందుగానే మనం ఒక బేరీజ్ వేసుకొని తదనుగుణంగా మనం తగు చర్యలు తీసుకుంటే కనుక మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు కాండందొలిచ పురుగు ఉదాహరణకు తీసుకుంటే మనం కాండందొలిచ పురుగుకు తట్టుకునే రకాలు పెద్దగా లేవు. బ్లాస్ట్ కానీ లేకపోతే గాల్మిడ్జ్ కానీ ఇటువంటి తెగుళ్ళు పురుగులు తీసుకున్నప్పుడు మనకు కొంతవరకు తట్టుకునే రకాలు ఉంటాయి. ఆ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాల్లో ఇటువంటి మంచి రకాలను ఎన్నుకొని వాటిని తట్టుకునే రకాలను ఎన్నుకొని ఎత్తుకోవడం ఒకటి. ఇంకా కాండందొలిచ పురుగుకు వచ్చినప్పుడు కాండందొలిచ పురుగుకు ఒక సమగ్రమైనటువంటి పద్ధతిలో మనం ఫాలో అయితే కనుక మనం వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. మనం నారుమడి దశ నుంచి పంట పాలు పోసుకొని కంకి తయారయ్యే దశ వరకు కూడా మనం ఈ కాండందొలిచ పురుగు ఆశించడం చూస్తూ ఉంటాం. ఈ కాండందొలిచ పురుగు లేత ఆకులపైన గుడ్లు పెట్టడము, మెయిన్గా ఈ యొక్క చిలక కాండందొలిచ పురుగు చిలక లేకపోతే మాత్స్ ఎల్లో కలర్లో ఉంటాయి, లీవ్స్తో వింగ్స్ ఉంటాయి. మనకు ఆ చిలకలు పసుపు కలర్ చిలకలు అక్కడక్కడ కనపడినప్పుడు ఉధృతిని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. రెండవది ఏంటంటే మనకు నారు దశ నుంచే ఇది వ్యాప్తి చెందుతుంది కాబట్టి నారుమడిలోనే మనం ఈ లింగాకర్షక బుట్టల ద్వారా మనం మానిటర్ చేయడం ఒకటి. రెండవది నారుమడిలో మనకు ఈ ఆశించకుండా మనం ఈ కార్బోఫిరాన్ 3G గుళికలు కానీ 4G గుళికలు కానీ నార్మల్లో సపోజ్ ఒక 2 సెంట్ల నార్మడికి మనం ఒక 800 గ్రాములు చల్లుకుంటే పోతుంది. ఈ ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు మనకు కొనలు తుంచి వేసుకోవడం, ఎందుకంటే ఇది లీఫ్ టిప్స్ పైన గుడ్లు పెడుతుంటుంది కాబట్టి కొనలు తుంచి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఇది రాకుండా ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత మనం పొలంలో ఖచ్చితంగా లింగాకర్షక బుట్టలను ఒక 4 ఎకరాకు మానిటరింగ్ పర్పస్ అంటే అబ్జర్వేషన్ కోసం రైతులు పెట్టుకోవడం. అంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన 20 రోజుల నుంచి మనం వాటిని లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. తర్వాత ఈ కాండందొలిచ పురుగు బాగా ఉద్ధృతి అంటే పిలకలు వేసే స్థాయిలో ఒకవేళ ఉద్ధృతి గమనించినట్లయితే మనం ఖచ్చితంగా అంటే దీంట్లో కూడా మనకు జీవశిలీంద్ర నాశనాలను వాడుకోవచ్చు. ఉదాహరణకి బవేరియా, అట్లాగే వట్టిసిలియం, లెకానిసిలియం లెకాని ఇవి వాడినప్పుడు రసం పీల్చే పురుగులు అంటే అందులో కూడా మనకు గ్రీన్ లీఫ్ హాపర్స్ ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి అది కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ బెవేరియా బ్యాసియానా లాంటి మందులు కనుక పిచికారీ చేసుకుంటే మనకు ఈ కాండందొలిచ పురుగు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇవి రైతు మిత్రులారా సార్ చెప్తుంది వింటున్నారు కదా అప్పటి నుంచి. ఓవరాల్గా ఏంటి అంటే ఇప్పటి వరకు మనము ఏ విధంగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ప్రతి పంట గురించి కూడా చెప్తున్నారు. ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, చేయండి. ఇంకా మనకు కొంచెం టైం ఉంది, ఈ టైంని యూటిలైజ్ చేసుకోవచ్చు. సార్ లైవ్లో అందుబాటులో ఉన్నారు ఆన్సర్ ఇవ్వడానికి. సో వరి పంట గురించి కంటిన్యూ చేయండి. వీటితో పాటు మనం సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనే మందును కనుక మనం జీవశిలీంద్ర నాశికిని కనుక పిచికారీ చేసుకుంటే మనకు బ్లాస్ట్ లాంటి డిసీజ్ కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఈ చర్యలు చేపట్టినా కూడా మనకు ఈ పూత స్థాయిలో కానీ లేకపోతే కాయ స్థాయిలో కానీ మనకు వచ్చినప్పుడు అంటే మనం దీన్ని గుర్తించడం మనకు పూత అంటే పొట్ట పగిలి పూత వచ్చే టైంలో మనకు కంకులు బయటకు వచ్చే టైంలో ఇది వైట్ ఇయర్స్ లాగా కనపడుతుంది. ఆ వైట్ ఇయర్స్ ఏం లేదు, కాండందొలిచ పురుగు ద్వారానే వస్తుంది. సో అయినా కూడా మనం వీటిని కంట్రోల్ కాని పరిస్థితుల్లో మాత్రమే మనం కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే మందును ఒక 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడము, లేదంటే 4G కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలను మనం ఎకరాకు ఒక 8 కేజీలు కనుక చల్లుకుంటే దీని ఉద్ధృతిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. యాసంగి పంటల్లో కాబట్టి యాసంగి పంటల్లో ప్రధానంగా మనం ఎప్పటికప్పుడు పంటల్లో రైతు ఎప్పటికప్పుడు తన పంటను అంటే ప్రతిరోజు తన పంటలో ఏమేమి పురుగులు ఆశిస్తున్నాయి, ఏమేమి ఉన్నాయో అబ్జర్వ్ చేసుకుంటూ మనకు తొలి దశలోనే మనం గుర్తించుకున్నప్పుడు తగు చర్యలు తీసుకుంటే కనుక పంటలో ఆశించేటువంటి పురుగులను సమర్థవంతంగా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. రైతు సోదరులు వరిలో మనకు విరివిగా కాండం నాశించే పురుగుకు విరివిగా మనకు ఈ ఫిరమోన్ ట్రాప్స్ అంటాం, లింగాకర్షక బుట్టలు విరివిగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా 8-9 అట్లా పెట్టుకోకపోయినా కనీసం ఒక 4 లింగాకర్షక బుట్టలను ఎకరాకు పెట్టుకొని ఉద్ధృతిని గమనించి వీటిని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే కాలిబాటలు కూడా ఖచ్చితంగా రైతు సోదరులు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ కాలిబాటలు కనుక తీసుకుంటే మనకు మంచి ఈ ఎరువుల యాజమాన్యానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని మనం ఈజీగా చేసుకోవచ్చు. అట్లాగే పొలంలో కలుపుతీతలు కానీ ఇటువంటి రకరకాల యాక్టివిటీస్ కూడా మనం మొక్కను తొక్కకుండా తీసుకోవచ్చు. అట్లాగే మనకు పంటకు గాలి వెలుతురు బాగా సోకి ఈ బీపీహెచ్ అంటే బ్రౌన్ ప్లాంట్ హాపర్ లాంటివి కానీ లేకపోతే నెఫోటెటిక్స్ వైరసెన్స్ అంటే ఈ గ్రీన్ లీఫ్ హాపర్స్ లాంటివి ఇవి కూడా రాకుండా మనం కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక టోటల్గా ఏదంటే రైతు సోదరుల చేతిలోనే సమగ్ర సస్యరక్షణ అనేది 90% మనం పర్సంటేజ్ ప్రకారం కాకపోయినా ఎక్కువ మొత్తంలో రైతు సోదరుల చేతిలోనే ఉంది. మనకు వీలు కాని పరిస్థితుల్లో మనకు అంచనాలు మించిన నష్టం జరిగే అవకాశం ఉందనుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క పురుగు మందుల పిచికారీ చేసుకుంటే కొంతవరకు రైతులకు ఈ పెట్టుబడి ఖర్చులు తగ్గించడమే కాకుండా పంట నాణ్యత మెయిన్గా నాణ్యతలో దిగుబడిలో మంచి సాధించి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ బాబు గారు, నిజంగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే యాసంగి పంటకు సంబంధించి సస్యరక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి ఏంటి అనేది ఓవరాల్గా రైతు మిత్రులారా విన్నారు కదా. యాసంగి సీజన్లో ఇప్పుడు వరి కానీ మొక్కజొన్న కానీ వేరుశెనగ కానీ అంటే ఎలా విత్తన శుద్ధి సమయం మొదలుకొని పంట కోత వరకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఏం చేయడం ద్వారా అధిక దిగుబడి పొందగలుగుతాం, ఏ విధంగా ప్రకృతితో మమేకమై వ్యవసాయం చేయాలి, ఏ సమయంలో మనము ఈ పెస్టిసైడ్ ఏదైతే ఇవి పురుగు మందులు ఏమైతే ఉన్నాయో వాడాల్సి వస్తుంది, లేని సమయంలో ఎలా ఉండాలి, ఏ విధంగా చేయడం ద్వారా మనము వ్యవసాయం బాగా చేసుకోగలుగుతాము, అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం మంచి దిగుబడి పొందగలుగుతాము, సమగ్ర సస్యరక్షణ చర్యలు అంటే ఏంటి, అవి ఏ విధంగా చేపట్టాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి సార్ రామకృష్ణ బాబు గారు చెప్పింది నోట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా సరే సార్కి కాల్ చేయాలంటే స్క్రీన్ మీద ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఈ నెంబర్ నోట్ చేసుకోండి. తర్వాత మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా మీకు ఈ సస్యరక్షణ చర్యలకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తారు. ఎనీహౌ సార్ చెప్పిందని వింటారని, మంచి దిగుబడి పొందే విధంగా ఆ వైపుగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.